थोड़ी देर पहले मैंने तिरुमला में भगवान वेंकटेश्वरा के दिव्य दर्शन किए, उनसे आप सभी के लिए आशीर्वाद लिया। आप जनता जनार्दन भी ईश्वर का ही रूप है। आपका इतनी बड़ी संख्या में यहां आकर बीजेपी को आशीर्वाद देना ये दिखाता है कि तेलंगाना एक नया इतिहास रचने की तरफ बढ़ रहा है। महबूबाबाद को तो श्री सेवालाल महाराज जी के समर्पण और तप तपस्या का वरदान मिला है। मेरे साथ बोलिए, श्री सेवालाल महाराज की, श्री सेवालाल महाराज की, श्री सेवालाल महाराज की। తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు। నేను కురివి వీరభద్ర స్వామి మందిరానికి కూడాను శ్రద్ధాపూర్వకంగా నమస్కరిస్తున్నాను। కొంచెం సేపు క్రితమే నేను తిరుమల భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనాన్ని పొందాను। వారితో ఈ రాష్ట్రం ప్రజలందరి కోసము ఆశీర్వాదాన్ని కోరాను। మీరు జనతా జనార్దనులు, ఈశ్వర స్వరూపులు। మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వడము ఇక్కడ కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెబుతోంది। దానికి ఇదే రుజువు। మహబూబాబాద్ నగరానికి, ఈ ప్రాంతానికి శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క సమర్పణ, త్యాగ, తపస్సుల యొక్క వరదానం లభించింది। నాతో పాటు శ్రీ సేవాలాల్ మహారాజ్కి జయకారం చేయండి। నా కుటుంబ సభ్యులారా, तेलंगाना प्रवास का ये मेरा लगातार तीसरा दिवस है और अब इस चुनाव में सभाओं का ये मेरा आखिरी दिन है। इस दौरान मुझे अनेक लोगों से मिलने का, बातचीत करने का अवसर मिला। तेलंगाना के लोग केसीआर सरकार को उखाड़कर फेंकने के लिए कमर कस चुके हैं। कुछ लोग तेलंगाना में कांग्रेस को लेकर भ्रम भी फैला रहे हैं, लेकिन सच्चाई यही है कि अगर किसी ने तेलंगाना को बर्बाद किया है तो वो कांग्रेस और केसीआर दोनों ही उतने ही पापी है। इसलिए तेलंगाना के लोग एक बीमारी को हटाकर दूसरी बीमारी को प्रवेश नहीं दे सकते। ये बात मैंने आज तेलंगाना में हर जगह पे देखी है। तेलंगाना का विश्वास बीजेपी पर है। तेलंगाना का अगला सीएम बीजेपी का ही होगा, ये आपने पक्का कर लिया है। और बीजेपी ने आपसे क्या वादा किया है? ये बीजेपी का वायदा है कि तेलंगाना में बीजेपी का जो पहला सीएम होगा वो बीसी समाज से होगा। बीजेपी सरकार अपने मंत्रिमंडल में सबको, यानी समाज भी ज्यादा से ज्यादा और क्षेत्र भी ज्यादा से ज्यादा, सबको उचित प्रतिनिधित्व देने का संकल्प किए हैं। अब ये तय हो गया है, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। मेरे साथ बोलेंगे आप लोग, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। आप बोलिए बीजेपी सरकार। तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी। మొదటిసారి తెలంగాణలో
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణలో పర్యటనలో ఇది 3వ రోజు. ఈ రోజు చిట్ట చివరి రోజు. ఈ నా యొక్క ఎన్నికల సభల్లో ఇది చిట్ట చివరి రోజు. ఈ సమయంలో నేను అనేక మందిని కలిశాను, అనేక మందితో మాట్లాడాను, ఈ సమయంలో అనేక మందితో చర్చించాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విసిరి పారేయాలని చెప్పి ఇప్పటికే నడుం కట్టుకున్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ విషయంలో ప్రజలలో కొంత అయోమయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే, ఇక్కడ తెలంగాణను ఎవరైనా నాశనం చేశారంటే అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వీళ్లు మాత్రమే నాశనం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు ఇంకొక రోగాన్ని తీసుకుని రాబోరు. ఇది అన్ని చోట్ల నాకు అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల నమ్మకం బీజేపీ పైన ఉంది. తెలంగాణ యొక్క భవిష్యత్ తరువాతి కాలపు ప్రధానమంత్రి బీజేపీకి మాత్రమే చెందినవాడవుతాడు. ఈ విషయాన్ని మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. బీజేపీ మీకు ఏం వాగ్దానం చేసింది? బీజేపీ వాగ్దానము తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ సముదాయానికి చెందినవాడవుతాడు. బీజేపీ ప్రభుత్వము మంత్రివర్గంలో అన్ని వర్గాలకు, అన్ని క్షేత్రాలకు, ప్రాంతాలకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది. ఇదంతా అయిపోయింది. ఇక తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. నా కుటుంబ సభ్యులారా, केसीआर को बीजेपी की बढ़ती हुई ताकत का एहसान बहुत पहले हो गया था। ये एहसास उनको हो गया था। लंबे समय से केसीआर इस कोशिश में थे कि किसी तरह बीजेपी से दोस्ती कर लें। जब वो एक बार दिल्ली आए थे तो मुझसे मिलकर भी केसीआर ने यही रिक्वेस्ट की थी, लेकिन बीजेपी कभी भी तेलंगाना के लोगों की इच्छा के खिलाफ कोई भी काम नहीं कर सकती। जब से बीजेपी ने केसीआर को मना किया है, तब से बीआरएस बौखलाई हुई है। बीआरएस अब मुझे गाली देने का कोई मौका नहीं छोड़ती। बीआरएस जानती है कि मोदी कभी बीआरएस को बीजेपी के आसपास भी फटकने नहीं देंगे, और ये गारंटी भी मोदी की गारंटी है। और मोदी की गारंटी यानी गारंटी पूरी होने की गारंटी। మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్ కి బీజేపీ యొక్క పెరుగుతున్నటువంటి శక్తి సత్తా గురించి ముందే అనుభవంలోకి వచ్చింది. అందుకే ఆయన ఏదో ఒక రకంగా బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నించారు. ఒకసారి ఆయన ఢిల్లీకి వచ్చారు, నాతో కలిసి కూడాను ఆయన ప్రాధేయపడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల యొక్క వాంఛకు, కోరికకు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లదలుచుకోలేదు, వెళ్లదు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీజేపీ ఆయన యొక్క అభ్యర్థనను తిరస్కరించిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ గంగవెర్రులెత్తింది. బీఆర్ఎస్ ఇప్పుడు నన్ను అంటే ప్రధానమంత్రి మోదీ గారిని తిట్టేందుకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.
బీఆర్ఎస్ కు తెలుసు బీఆర్ఎస్ ని బీజేపీ ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వదన్నటువంటి విషయం తెలుసు. అందుకే వారు కంగారు పడుతున్నారు. ఈ గ్యారంటీ ఏదైతే ఉందో ఈ గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ. మోదీ యొక్క గ్యారంటీ అంటే గ్యారంటీ అమలవుతుందన్నటువంటి గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की पहचान ट्रेडिशन और टेक्नोलॉजी से है, लेकिन केसीआर ने इस प्रदेश पर अंधविश्वास का ठप्पा लगा दिया. जनता के पैसे से बनाया सचिवालय उन्होंने अंधविश्वास के चलते बर्बाद कर दिया. आप मुझे बताइए, आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? फार्म हाउस मुख्यमंत्री मन को अवसर मां अंधविश्वास के गुलाम है फार्म हाउस सीएम. तेलंगाना को नहीं चाहिए फार्म हाउस सीएम. गरीबों के गुनाहगार है फार्म हाउस सीएम. 3 दिसंबर को हारेंगे फार्म हाउस सीएम. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ అంటే సంప్రదాయము అదేవిధంగా సాంకేతికతల యొక్క మేళవింపు. కానీ కేసీఆర్ ఈ ప్రాంతాన్ని మూఢనమ్మకాల ప్రాంతంగా మార్చేసేశారు. మూఢనమ్మకాల ముద్దరేశారు. ప్రజల డబ్బుతో ప్రజల ఖర్చుతో ఏర్పాటైనటువంటి సచివాలయాన్ని ఆయన మూఢనమ్మకాల కారణంగా సర్వనాశనం చేశారు. మీరు నాకు చెప్పండి, ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి తెలంగాణకి అవసరమున్నారా? ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంధవిశ్వాసాలకు బానిస ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. తెలంగాణకు అవసరం లేదు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. పేదల పట్ల నేరం చేసిన వ్యక్తి ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. డిసెంబర్ 3వ తారీఖున ఓడిపోబోతున్నాడు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना को बीआरएस के चंगुल से निकालना बीजेपी अपना दायित्व समझती है. यहां केसीआर ने जो जो स्कैम किए हैं, बीजेपी सरकार सभी की जांच कराएगी. तेलंगाना के गरीबों से, तेलंगाना के युवाओं से विश्वासघात करने वालों को छोड़ा नहीं जाएगा. बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजने का हमारा संकल्प है. मैं बोलूंगा, आप मेरे साथ दोहराएंगे, आप लोग रिपीट करेंगे. आप मेरे बोलने के बाद बोलना, तेलंगाना बीजेपी सरकार. क्या बोलेंगे? जोर से बोलिए, क्या बोलेंगे? तेलंगाना बीजेपी सरकार. क्या बोलेंगे? ऐसे नहीं, सबके सब बोलिए, तेलंगाना बीजेपी सरकार. तेलंगाना बीजेपी सरकार. अब मैं बोलता हूं, आपको बोलना है. बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजेगा कौन? तेलंगाना बीजेपी सरकार. यहां के इरिगेशन स्कीम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार. 2 बेडरूम स्कीम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार. यहां के जमीन माफिया पर कार्रवाई करेगा कौन? तेलंगाना बीजेपी सरकार. यहां के एजुकेशन माफिया पर डंडा चलाएगा कौन?
यहां के पेपर लीक माफिया को कौन जेल भेजेगा? తెలంగాణను బీఆర్ఎస్ యొక్క ఉచ్చు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు భారతీయ జనతా పార్టీ బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకుంది. కేసీఆర్ ఏ కుంభకోణాలకు పాల్పడ్డాడో బీజేపీ ప్రభుత్వం వాటన్నిటిపైన దర్యాప్తు జరిపిస్తుంది. తెలంగాణలోని పేదల పట్ల, తెలంగాణలోని యువకుల పట్ల విశ్వాసఘాతం చేసిన కారణంగా, మోసం చేసిన కారణంగా ఆయనను వదిలేది లేదు. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అవినీతి పరులను ఎవరు జైలుకు పంపిస్తారు? తెలంగాణలోని బీజేపీ సర్కారు. అదేవిధంగా అవినీతి పరులను జైలు పంపేదెవరు? తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వము. ఇరిగేషన్ కుంభకోణాల్లోనూ దర్యాప్తు చేయించేదెవరు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము. 2 బెడ్రూమ్ స్కామ్ దర్యాప్తు చేయించేదెవరు? తెలంగాణలోని బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి భూమాఫియా పైన చర్యలు తీసుకునేదెవరు? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వము. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మాఫియా పైన లాఠీని ప్రయోగించేదెవరు? తెలంగాణ బీజేపీ ప్రభుత్వము. అదేవిధంగా పేపర్ లీక్ మాఫియాను జైలుకు పంపేదెవరు? తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. నా కుటుంబ సభ్యులారా, बीआरएस की कार के 4 पहिए और एक स्टीयरिंग कांग्रेस के पंजे से बिल्कुल अलग नहीं है. ये दोनों ही दल धर्म के आधार पर अपीजमेंट करते हैं, तुष्टीकरण करते हैं. इन दोनों ही पार्टियों ने करप्शन को बढ़ाया. इन दोनों ही पार्टियों ने परिवारवाद को बढ़ाया. इन दोनों ही पार्टियों के तुष्टीकरण को नई ऊंचाई पर पहुंचा दिया. ये दोनों पार्टियां जहां रही वहां कानून व्यवस्था चौपट हो गई. इन दोनों पार्टियों ने दलितों और बीसी समाज को धोखा दिया. साथियों, ये बीजेपी ही है जो सही मायने में आदिवासी समाज को, एसटी समाज को सशक्त कर रही है. बंजारा, गुमंतु और अर्ध गुमंतु समाज के लिए पहली बार वेलफेयर बोर्ड केंद्र की बीजेपी सरकार ने ही बनाया है. बीजेपी की केंद्र सरकार का प्रयास है कि संत श्री सेवालाल जी महाराज के योगदान को याद रखा जाए. इसलिए 23 फरवरी से हमने संत श्री सेवालाल जी महाराज की 284वीं जयंती पर 1 साल का उत्सव शुरू किया है. నా కుటుంబ సభ్యులారా, బీఆర్ఎస్ కారు యొక్క చక్రము, దాని ఒక స్టీరింగ్, దాని 4 చక్రాలు, ఒక స్టీరింగ్. అదేవిధంగా కాంగ్రెస్ యొక్క 5 వేళ్లున్నటువంటి అరచేయి, ఈ 2 వేరు కావు, ఈ 2 ఒకటే. ఈ 2 మతము ఆధారంగా బుద్ధగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఈ 2 అవినీతిని పెంచాయి. ఈ 2 కుటుంబ పరివారవాదం, కుటుంబవాదాన్ని పెంచుతూ వచ్చాయి. ఈ 2 పార్టీలు బుద్ధగింపు రాజకీయాల్ని చేశాయి. ఈ 2 పార్టీలు కలిసి శాంతి భద్రతల వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఈ 2 పార్టీలు దళితులు, బీసీ సమాజానికి మోసం చేశాయి. ఈ బీజేపీ నిజంగా వాస్తవంగా ఆదివాసీ సమాజానికి, ఎస్టీ సమాజానికి బలోపేతం చేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బంజారా, సంచార జాతులు, అర్ధ సంచార జాతుల కోసము ఒక వెల్ఫేర్ బోర్డు మొట్టమొదటిసారి ఏర్పాటైంది. అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది. భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నంతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క ఆయన యొక్క యోగదానాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు 23 ఫిబ్రవరిని సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క 284వ జయంతి సందర్భంగా పూర్తి సంవత్సరం పాటు వివిధ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది.
నా కుటుంబ సభ్యులారా मैं जनजातीय समाज का दुख दर्द सब कुछ समझता हूं, इसलिए बीजेपी जनजातीय समाज के लिए दिन रात काम कर रही है। ये बीजेपी की सरकार है, जनजातीय गौरव दिवस घोषित किया है। देश भर में आदिवासी सेनानियों के म्यूजियम बनाए जा रहे हैं। हैदराबाद में भी रामजी गोंड और कोमाराम भीम के शौर्य को दर्शाने वाला म्यूजियम बन रहा है। बीजेपी की केंद्र सरकार ने ही एसटी समाज के स्टूडेंट्स की स्कॉलरशिप बढ़ाई। समक्का सारक्का, मेदाराम जथारा और पूरा देश जाने, इसके लिए बीजेपी काम कर रही है। कुछ दिन पहले ही मैंने मुलुगु में समक्का सारक्का ट्राइबल यूनिवर्सिटी बनाने की भी घोषणा की है। నేను జనజాతీయ సముదాయము వనవాసి సముదాయం యొక్క వేదనను కష్టాలను చాలా చక్కగా అర్థం చేసుకుంటాను. కాబట్టే భారతీయ జనతా పార్టీ జనజాతీయ సముదాయం వనవాసి సముదాయం కోసము పగలనక రాత్రనక పనిచేస్తోంది. బీజేపీ ప్రభుత్వమే జనజాతీయ గౌరవ దివస్ ను ప్రకటించింది. దేశమంతటా ఉన్నటువంటి వనవాసి స్వాతంత్ర సమరయోధుల కోసం మ్యూజియం ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లో కూడా రామ్జీ గోండ్, కొమరం భీముల యొక్క శౌర్యము సాహసాన్ని తెలిపేటటువంటి మ్యూజియం తయారవుతోంది. బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వమే ఎస్టీ సమాజానికి చెందినటువంటి విద్యార్థుల స్కాలర్షిప్ మొత్తాన్ని పెంచింది. సమ్మక్క సారలక్కల మేదారం జాతర ఏదైతే ఉందో, ఈ జాతరను ప్రపంచమంతా దేశమంతా తెలిసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. కొన్ని రోజులకు ముందే నేను ములుగులో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ప్రకటించి ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, यहां मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है, उसे भी बीजेपी अच्छी तरह समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार संकल्पबद्ध है। मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके, इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इसलिए मैं कहता हूं, सामाजिक न्यायम बीजेपी तोने साध्यम। నా కుటుంబ సభ్యులారా, మాదిగ సముదాయం పట్ల ఏ అన్యాయమైతే జరిగిందో దాన్ని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకున్నది, దానిని గుర్తించింది. ఈ అన్యాయానికి అంతం చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అన్యాయాన్ని తొలగించే విషయంలో కృత సంకల్పంతో ఉన్నది. మాదిగ సముదాయానికి సంబంధించినటువంటి ఒక న్యాయపరమైనటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టులో నడుస్తున్నది. ఈ కేసు బలంగా ఉండేందుకు మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. అందుకే నేనంటాను, సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. నా కుటుంబ సభ్యులారా, मैं जब तेलंगाना के लोगों से बात करता हूं तो वो बताते हैं कि कैसे बीआरएस सरकार ने छोटे छोटे किसानों की परवाह नहीं की। ये बीजेपी है जो तेलंगाना के छोटे किसानों के बैंक खाते में सीधे पैसे भेज रही है। अब तक तेलंगाना के हर छोटे किसान को बीजेपी सरकार 30,000 रुपये दे चुकी है। पीएम किसान सम्मान निधि से आपको बहुत बड़ी मदद मिली है। నా కుటుంబ సభ్యులారా,
తెలంగాణ గురించి నేను ఆలోచించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము చిన్నకారు రైతులు సన్నకారు రైతుల గురించి ఏమాత్రము ఆలోచించదు. బీజేపీ మాత్రమే చిన్నకారు రైతులు సన్నకారు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నగదును పంపిస్తోంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చిన్నకారు సన్నకారు రైతుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 30,000 రూపాయలు ఇప్పటికే ఇచ్చింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మీకు నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మీకు చాలా పెద్ద మద్దతు లభిస్తోంది, సహాయం లభిస్తోంది. ना कुटुंब सभ्युलारा, कोरोना के बाद दुनिया भर में तेल की कीमतें हो या फिर खाद की कीमतें, इसमें बहुत वृद्धि हो रही है. इसे देखते हुए जनता के हित में बीजेपी की केंद्र सरकार ने, मोदी सरकार ने कीमतें कम की. दुनिया के दूसरे देशों में यूरिया की जो बोरी 2,500-3 हजार रुपये में मिल रही है, वो बोरी भारत को भी 2,500-3 हजार रुपये में मिलती है. लेकिन यूरिया की वही बोरी बीजेपी सरकार अपने किसानों को 300 रुपये से भी कम में देती है. साथियों, केंद्र की बीजेपी सरकार ने पेट्रोल डीजल की कीमतें भी घटाई है, लेकिन बीआरएस की सरकार ने वैट में कटौती नहीं की, जनता को कोई राहत नहीं दी. जहां जहां कांग्रेस की सरकारें हैं, वो सब लोगों को लूटने का ये भी जरिया बना दिया है. ऐसा ही कर रही है. इसलिए आपको तेलंगाना से बीआरएस को हटाना है और कांग्रेस को भी आने नहीं देना है. उससे भी सावधान रहना है. पेट्रोल डीजल धरलू तग्गाला बद्दा, मैं आपको ये गारंटी देता हूं कि हां, बीजेपी सरकार बनते ही सभी परिवारों को महंगे पेट्रोल डीजल से राहत मिलेगी. కరోనా తరువాత ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ఆహార ధాన్యాల ధరలు పెరిగాయి. వీటన్నిటి ధరలు చాలా ఎక్కువగా పెరిగినాయి. కానీ వీటన్నిటినీ చూసి ప్రజల యొక్క హితాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల యొక్క మేలును దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ధరలను తగ్గించింది. అంతేకాదు, ప్రపంచంలోని మిగతా దేశాల్లో యూరియా ఒక బ్యాగు 3,500 రూపాయలకు లభిస్తోంది. ఆ బ్యాగ్ భారతదేశంలో కూడా 3,500కే లభిస్తున్నది. కానీ యూరియా ధరలు పెరగకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము 300 రూపాయలు ధరను తగ్గించింది. మిత్రులారా, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము వ్యాట్ను తగ్గించలేదు. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఊరట లభించలేదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ కూడా వ్యాట్ని తగ్గించలేదు, ప్రజలకు ఊరట లభించలేదు. కాబట్టి బీఆర్ఎస్ ను తొలగించాలి, కాంగ్రెస్ విషయంలో జాగరూకతతో ఉండాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలా వద్దా? నేను మీకు ఈ గ్యారంటీనిస్తున్నాను. బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు కాగానే అన్ని కుటుంబాలకు ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల నుంచి ఊరట లభిస్తుందని మీకు హామీ ఇస్తున్నాను. ना कुटुंब सभ्युलारा, मैं आपको फिर याद दिलाता हूं, केसीआर ने क्या बोला था. केसीआर ने बोला था कि वो आपको क्या कह देंगे. केसीआर ने कहा था, निल्लो, निधुलो, नियामा कालो,
क्या आपको दिया क्या उन्होंने? दिया क्या? अरे मुंह से बोलिए ना, दिया क्या? दिया क्या? कन्नीलो, మోసాలు, నిరుద్యోగులు। और इसलिए मेरे साथ बोलिए साथियों, प्रति कोना ओक्टेगाना बीजेपी फॉर तेलंगाना, प्रति कोना ओक्टेगाना। आपको बोलना है बीजेपी फॉर तेलंगाना, प्रति कोना ओक्टेगाना, प्रति कोना ओक्टेगाना, प्रति कोना ओक्टेगाना, प्रति कोना ओक्टेगाना। నా కుటుంబ సభ్యులారా, నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. కేసీఆర్ మీకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చారా? కన్నీళ్లు ఇచ్చారు, మోసాలు ఇచ్చారు, నిరుద్యోగాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయనతో పాటు గొంతు కలిపి ప్రతి కోన ఒకటే గాన బీజేపీ ఫర్ తెలంగాణ అన్నటువంటి నినాదాన్ని ఇవ్వండి అని చెప్పి వారు మీ అందరికీ పిలుపునిచ్చారు. ప్రతి కోన ఒకటే గాన బీజేపీ ఫర్ తెలంగాణ. నా కుటుంబ సభ్యులారా, अगले 5 साल तेलंगाना के विकास के लिए बहुत जरूरी है। तेलंगाना में मुझे डबल इंजन सरकार चाहिए। आप मुझे बताइए, क्या आप यहां बीजेपी की डबल इंजन की सरकार बनाएंगे? बनाएंगे? तो मैं कहता हूं, आप बोलिए डबल इंजन सरकार। तेलंगाना क्या मांगे? तेलंगाना क्या मांगे? तेलंगाना क्या मांगे? डबल इंजन सरकार में तेलंगाना में निवेश बढ़ेगा। डबल इंजन सरकार में यहां तेजी से आधुनिक इंफ्रास्ट्रक्चर बनेगा। डबल इंजन सरकार बनने से बाद यहां गांवों में भी विकास होगा, शहरों में भी विकास होगा। महबूबाबाद में पड़ने वाला हर वोट यहां बीजेपी की पहली सरकार सुनिश्चित करेगा। कमल पर पड़ने वाला हर वोट फार्म हाउस सीएम को हटाएगा और बीसी समाज से बीजेपी का सीएम बनाएगा। बोलिए। రానున్నటువంటి 5 సంవత్సరాలు వికాసం, అభివృద్ధి దృష్ట్యా చాలా ముఖ్యమైనటువంటివి. తెలంగాణలో నాకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి. మీరు చెప్పండి, మీరు రానున్న రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? తెలంగాణ ఏమి కోరుకుంటోంది? డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకుంటోంది. డబుల్ ఇంజన్ సర్కారుతోటి, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో తెలంగాణలో పెట్టుబడులు వస్తాయి. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో తెలంగాణలో ఆధునిక మౌలిక వసతులు లభిస్తాయి. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటైనట్టయితే గ్రామాల అభివృద్ధి జరుగుతుంది, పట్టణాల అభివృద్ధి కూడా జరుగుతుంది. మహబూబాబాద్ లో నేను పడేటటువంటి ప్రతి ఒక్క ఓటు బీజేపీ యొక్క విజయాన్ని సునిశ్చితం చేస్తుంది. పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు మీద పడేటటువంటి ప్రతి ఓటు ఫార్మ్ హౌస్ సీఎం ని పదవి నుంచి తొలగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సముదాయానికి చెందినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి ఏర్పాటవుతాడు. अब आपको मैं एक काम बताना चाहता हूं। एक मेरा काम करेंगे आप लोग? सब लोग हाथ ऊपर करके बताइए, मेरा काम करेंगे? पक्का करेंगे? सबके सब लोग करेंगे? ऐसा जवाब दो मुझे दिल्ली तक सुनाई दे। करेंगे? मेरा एक काम करेंगे? पक्का करेंगे? तो पहला एक काम करिए, अपना मोबाइल फोन निकालिए, उसकी फ्लैश लाइट चालू कीजिए। अपने मोबाइल की फ्लैश लाइट चालू कीजिए। करें सब लोग? हाँ, अब देखिए मेरा क्या काम करना है मैं बताता हूं।
करेंगे, मेरा काम करेंगे। देखिए, यहां से जाने के बाद लोगों के पास जाना, हर परिवार में जाना और बताना कि अपने मोदी जी महबूबाबाद आए थे और मोदी जी ने आप सब परिवार के लोगों को नमस्कार भेजा है। मेरा प्रणाम उनको पहुंचा देंगे, मेरा प्रणाम पहुंचा देंगे, घर घर पहुंचा देंगे। मुझे उनके आशीर्वाद मिलेंगे, मुझे आपके लिए काम करने एक नई ताकत मिलेगी। और इसलिए मैं आपको इतना मेरा पर्सनल काम बताता हूं। మీరందరూ నా కోసం ఒక పనిని చేయాలి. ఆ పని ఏమిటంటే ఇక్కడకు ఎవరైతే రాలేదో వాళ్ళందరి దగ్గరికి ఈ కార్యక్రమం తరువాత వెళ్లి వాళ్ళందరికీ వారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేయాలి. వారి కుటుంబ సభ్యులకి కూడా నమస్కారాలు తెలియజేయాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఆశీర్వాదం ఇవ్వడానికి మీరందరూ వచ్చారు. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. मेरे साथ बोलिए भारत माता की। दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।